అందరం దేవుని సంతోషంగా ప్రైస్తున్నాం. ఎచటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? ఉన్నారా? ఎచటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఉన్నారా? ఎప్పుడైనా ఈనాటి స్నేహితుడు? Praise God. సంతోషంగా ప్రైజ్ గాడ్. హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిలువ యాగము. ఎవరైనా ఉన్నారా? ఎచటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా? ఎచటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? ఎస్, నా దేవుడు ఏ హేతు ఆశించకుండా ఏ లాభము చూడకుండా మనల్ని కోరుకొని తనకు తానే మన కొరకు సిలువకు అప్పగించబడ్డాడు. సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు రోజు తెరిచి, అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతలు కోరువారు దొరకరు ఎంత వెతికినా. అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతలు కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీ చూడని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. నీ చూడని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా? ఎచటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా? ఎటువంటి అర్హతలు చూడకుండా ఎన్నిక లేని నీచులైన మనల్ని ఆయన ఎన్నిక చేసుకుని ఆ మహిమను వీడి చిత్రమైనటువంటి కార్యములు మన బ్రతుకులు చేస్తున్నటువంటి దేవాది దేవుడిని ఆరాధిస్తున్నాం. ప్రైజ్ గాడ్, ఆల్మైటీ గాడ్. స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున. స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా?
ఎచటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? ప్రైజ్ గాడ్, స్తోత్రం. చాలా సంతోషం. దేవుని అనుదినము తనటువంటి ఉన్నతమైన కృపలో ఈ 40 దినముల శ్రమల ధ్యానములు, శిలువ ధ్యానములను ఏమాత్రము ఏమారక ప్రతిదినము దేవుడు తన చిత్తంలో ఏర్పరచుకునేటువంటి రోజొక్క దైవజనుల చేత శ్రేష్టమైన వర్తమానము మనకు అందిస్తూ దేవుని కృపకు పాత్రలు మగునట్లుగా దేవుడు మనపై చూపిన అపారమైనటువంటి ప్రేమ. నిజంగా నేనైతే ఊహించలేదు దేవుడు ఇంత ఘన కార్యములు చేస్తాడని. ఆయన ఊహించకుండా చేసేటువంటి కార్యములే గనుక అందుకే ఆయనలో అద్భుతములు కలిగిన దేవుడు, అద్భుతము చేయగల దేవుడు అని రుజువుపరుచుకుంటున్నాడు. స్తోత్రం, స్తోత్రం. గట్టిగా అందరూ సంతోషంగా స్తోత్రం. సత్తువ లేని వారి వలె ఉండొద్దు. దేవుడు మనకు కావలసినంత సత్తువను దయచేశాడు. మంచిది. బైబిల్ పఠనము తమ్ముడు నాని బైబిల్ పఠనము చేస్తాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యం నుంచి 9వ వాక్యం వరకు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యం నుంచి 9వ వాక్యం వరకు తమ్ముడు బైబిల్ పఠనము. ప్రైజ్ లార్డ్. ఈనాటి సమయంకి ఏర్పాటు చేయని బైబిల్ భాగము దానియేలు 9వ అధ్యాయము 3 నుండి 9 వరకు చదువుకుందాం. అంతటా నేను గోనెపట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువార ఎడల నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ నీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటును చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టియు పరదేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలు అందరికీ మాకును ఈ దేశమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీవు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగ్గి ఉన్నది.
మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృప క్షమాపణలుగా గల దేవుడై ఉన్నాడు. దేవుడి పరిశుద్ధాత్మను దీవించునుగాక. మంచిది. చాలా చక్కగా తమ్ముడు దేవుని వాక్యమును బైబిల్ పఠనం చదివి ఉన్నాడు. ఈరోజు మనకు వర్తమానం అందించుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దైవజనురాలు ఆంటీ మనకందరికీ సుపరిచితులు. ఎందుకనగా మందా ప్రభుదాస్ గారు, రెవరెండ్ డాక్టర్ మందా ప్రభుదాస్ గారు మనకు చాలా మార్లు ఈ గ్రామం అంటే ఎంతో ప్రేమ కలిగి ఈ సంఘంలో అనేక మార్లు దేవుని వాక్యమును బోధించి తన యొక్క దినములు సమీపమైనవి గనుక దేవుని గృహమునకు చేరెను. ఈరోజు కూడా ఒక గొప్ప దైవజనుడు అకాల మరణం జరిగింది. మన గ్రూపులలో కూడా పెట్టాం. పగడాల ప్రవీణ్ అనబడేటువంటి దైవజనులు హైదరాబాద్ పట్టణంలో గొప్పగా సేవ చేస్తున్న దైవజనులు. మరి రాజమండ్రి సమీపంలో దేవుని పని నిమిత్తమై వస్తున్న తరుణంలో అది యాక్సిడెంటో మరి లేకపోతే ఎవరైనా ఇంకేమైనా చేశారా అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకనగా ఆయన ఒక మంచి వక్త, దేవుని గురించినటువంటి స్వర్తమానమును సూటిగా బోధించగల వ్యక్తి. అనేక మంది అన్యులైన వారు దేవుని గురించి అన్యదా మాట్లాడుతున్న సమయంలో ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి గొప్ప సేవకుడు. అంత మాత్రమే కాకుండా ఆయన గొప్ప వ్యాపారవేత్త కూడా, గొప్ప వ్యాపారవేత్త అయినప్పటికీ తను తాను తగ్గించుకొని ఆయనకున్నటువంటి అనేక ఈ కంపెనీస్ ఉన్నాయి, అటన్నిటినీ మరి యుఎస్లో, అమెరికాలో ఉన్నాయి, హైదరాబాదులో, ఆయా ప్రాంతాల్లో ఎంతో సమృద్ధి కలిగినటువంటి ఇన్కమ్ సోర్స్ కలిగినటువంటి వ్యక్తి తన్ను తాను తగ్గించుకుని దేవుని దగ్గర ఎంత స్మార్ట్గా ఆయన మాటలు, పదజాలము, ఆ వొకాబులరీ ఎలా ఉంటుందంటే చిన్నపిల్లవాడు మాట్లాడినట్లుగా ఎంతో సున్నితముగా. వినండి, ఆయన ఛానళ్ళు యూట్యూబ్లో ఉన్నాయి. చాలా గొప్ప దైవజనులు. ఈరోజు బైక్ యాక్సిడెంట్ వలన అకాల మరణం జరిగి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు అటువంటి దైవజనులను కోల్పోతున్నప్పుడు ఎంతో చింతిస్తున్నాం. కానీ వారి యొక్క క్రియలైతే బ్రతికే ఉంటాయి. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశానంటే, మరి మన దైవజనులు మందా ప్రభుదాసయ్య గారు కూడా ఆయన పరిచర్య, ఆయన సేవ, భారము కలిగిన సేవ చేసిన దైవజనుడు. వారి లోకమును విడిచి వెళ్ళిన వారి క్రియలైతే బ్రతికే ఉంటాయి. కనుక మనం కూడా బ్రతుకున్నప్పుడే మన క్రియలను కనపరచాలి. గడిచిన ఆదివారము చాలా ఉన్నతమైన సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. కనుక మనకున్న బంధుప్రీతి కంటే దేవునిపై ప్రీతి ఎక్కువగా కలిగిన వారముగా ఉండాలని ఏ కీర్తనది 88వ కీర్తన ద్వారా మనము గడిచిన వారము చాలా ఉన్నతమైన సందేశాన్ని మనం నేర్చుకున్నాం. బంధుప్రీతి మనకు ఎంతో ఉంటుంది. రక్త సంబంధము, కడుపును పట్టిన బిడ్డలు, ఇలా అనేక ఆప్యాయతలు, ప్రేమను లోకంలో పంచుకుంటాం. అంటే వాటన్నిటికంటే మిన్నైనది కదా. గడిచిన వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. కరోనా టైంలో తండ్రి లేదు, కొడుకు లేదు, రక్త సంబంధం లేదు. మరణం ఏం చేసింది? ఇప్పుడు నాకు కరోనా వచ్చిందండి, నా భార్య ఏం చేస్తుంది? తను బ్రతకాలి కనుక నాకు దూరంగా ఉంటుందా? ఉండలేదా? పిల్లలు దూరంగా ఉన్నారు. మరి నేను కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, కానీ నేను చనిపోయిన పర్వాలేదు, కానీ వాళ్ళు బ్రతకాలని నాకు దూరంగా ఉంటున్నారు లేదా? యేసుప్రభు వారు అలా ఉండాలి. ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడు గనుక అలా అనేక మంది దైవ సేవకులు, ఎంతోమంది దైవ సేవకులు
ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. మంచి దైవజనులను కోల్పోతూ ఉన్నాం. కానీ ఏదేమైనా అది దేవుని చిత్తంలో ఉందని నమ్ముతూ ఉన్నాం. కనుక ఆ రీతిగా మరి దైవజనులు మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆంటీ ఆయన నేర్పిన ఆ గుణపాఠములు, ఆయన నేర్పినటువంటి ఆ దైవోక్తులు, ఆయన నేర్పిన మార్గమును విడుక కొనసాగిస్తూ మరి బిడ్డలను పోషిస్తూ వారికి అండగా నిలబడుతూ మరి చాలా దినముల తర్వాత మరలా మన మధ్యలోనికి రావడం జరిగింది. కనుక ఈరోజు వాక్య భాగమును ఆంటీ మనతో పంచుకుంటారు. చిన్న ప్రార్థన చేసి సమయాన్ని ఆంటీకి అప్పగిద్దాం. అందరూ కళ్ళు మూసి ప్రార్థన ఏకీభవించుదాం. పరిశుద్ధుడా దయగల తండ్రి, నీ ఘనమైన పాదాలను బట్టి వందనాలు. ఈనాడు ప్రభువా, నీ పక్షం నిలబడిపోతున్నటువంటి నీ దాసురాలను మీరు అభిషేకించండి, ఎత్తిపట్టండి నాయనా. మా తలంపులు మా ఉద్దేశములు కాదు కానీ మీ చిత్తములో ప్రభువా మరి దైవజనురాలు కమలాంటిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని ఇది ఈ సమయంలో ఆమె మీ పక్షమును నిలబడి మాట్లాడుతుండగా తల్లిని అభిషేకించండి. నూరంతలనైనా అభిషేకంతో నింపబడినదై నాయన ఆమె మాట్లాడితే ఎవరు వినరు, మీరు ఆమెలో ఉండి మాట్లాడితేనే నీ బిడ్డలు ఆలకిస్తారని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన తల్లి ఏమైతే బోధిస్తుందో, ఏమైతే మీరు మాట్లాడి ఉన్నారో బిడ్డలు ఆలకించులాగున, ఆ బోధలో ఉన్నటువంటి మర్మములు గ్రహించులాగున మీరే ఉండి నడిపించమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని ఆంటీకి అప్పగిస్తున్నాము. ఖచ్చితంగా మన సమయము ప్రతిదినము మెసేజ్ టైము ఏ విధంగా చూసినా 9 అవుతుంది. కనుక రేపటి నుంచి అంటే రండి కుదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రము. దేవుడు మనందరికి అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ దినమును బట్టి మరి సమయంలో మరి ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి ప్రసాదరావు పాస్టర్ గారికి, అలాగే మరి రమాదేవి పాస్టమ్మ గారికి, బిడ్డలకి, సంఘమునకు ప్రభునామన వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరి ఒకసారి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవబడింది కదా. ఒక్కసారి 6వ వచనాన్ని చదువుదాము. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపమునకును చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ఈ మాటను మనం గమనిస్తే మరి దానియేలు గ్రంథములో యొక్క సూచన అన్నమాట. మరి పాపం చేసినటువంటి మనము దేవునికి వ్యతిరేకంగా జీవించినట్టు దాన్ని బట్టి మరి మానవుల ఎడల దేవునికి కలిగిన మహాప్రేమను బట్టి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే పాపం చేసిన ప్రతి ఒక్కరూ శిక్షను అనుభవించాల. కానీ పాపము మనం చేస్తే శిక్ష ఎవరు అనుభవించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవించాడు. అందుకే ఈ 40 దినాలు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఒక బహుమానం ఇది. మరి చక్కటి సంఘ కాపరిని మరి పాస్టమ్మ గారిని మీకు దేవుడు అనుగ్రహించి పాటలతో మరి దేవుని వాక్యాల చేత మంచి హెచ్చరికల చేత దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు మరి దేవునికి వందనాలు. ఒకనప్పుడు మేము సంఘాన్ని దర్శిస్తున్నప్పుడు అప్పుడైతే కరెంటు కూడా ఉండేది కాదు.
చిన్న బుడ్డి పెట్టుకున్నప్పుడు సేవ కొనసాగించారు. కానీ ఇప్పుడు ఈరోజు దేదీప్యమానంగా దేవుడు ఇంత ఎలుగును, ఇంత చక్కటి వాతావరణమును, ఇలాంటి మంచి సంఘమును, ఆత్మీయులను వెదిగించినటువంటి దేవునికి వందనాలు. సంఘ కాపరి పడినటువంటి పాటు ప్రభు యందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధికి ఏం చేయాలా? పాటుపడాలన్నమాట. ఆయనతోటి మనము కూడా పాటుపడితే అప్పుడు సంఘము అభివృద్ధి దశలోనికి ఈ రీతిగా ఎదుగుతూ ఉంటుంది. అలా మనల్ని చూసి మన పిల్లలు కూడా ఏం చేస్తారు? నేర్చుకుంటారనమాట. కాబట్టి ఈ సమయంలో మరి పాపులమైనటువంటి మన కోసము యేసు ప్రభు వచ్చి మనం పొందవలసిన శిక్షను ఆయన పొందాడు. ఎలా పొందాడు? ఆయన మనం పొందవలసిన శిక్ష ఆయన ఎలా పొందాడో దాన్ని బట్టి ఈరోజు మనము నేర్చుకుందాం. ఎలా పొందాడంటే యేసుక్రీస్తు ప్రభువుకి మరి శిక్ష వేశారు ప్రధాన యాజకులు, మరి రోమా అధిపతి. ఏం శిక్ష వేశారంటే ఆయన ఏ నేరం చేయకపోయినా కూడా ఆయనకు సిలువ శిక్షను వేశారు. ఆ సిలువ శిక్ష వేసేటప్పుడు కొన్ని శ్రమలు పెట్టారు ఆయన్ని, కొన్ని బాధలు పెట్టారు ఆయన్ని. ఆ బాధలు ఏంటో మనము మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనాన్ని చూసుకున్నాం మనము. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించను. ఇది యేసుక్రీస్తు ప్రభుకి మన కోసము వేసిన శిక్ష ఏంటంటే మనం చేసిన పాపానికి ఆయన మరి సిలువ వేయబడ్డాడు. ఎలా? కొరడాలతో కొట్టబడి మరి ఆయన ఆ రీతిగా బాధపడినట్లుగా మనము చూస్తున్నాం. మరి పిలాతు ఈయనకు తీర్పు తీర్చాడు. ఆనాడు రోమన్ గవర్నర్ అయినటువంటి పిలాతు పొంతి పిలాతని ఆయన్ను పిలిచేవారనమాట. అప్పుడు మరి హేరోదు రాజు, ఆయన కుమారుడు ఆర్కెలియా, వీళ్ళందరూ అప్పుడు ఉన్నటువంటి వారు. వాళ్ళు లేని టైంలో ఈయన ఎన్నుకోబడి అప్పుడు యేసుక్రీస్తు ప్రభు టయానికి ఈయన రోమా గవర్నర్గా ఉన్నాడు పిలాతు. అప్పుడు ఆయన దగ్గరికి యేసు ప్రభును తీసుకుని వెళ్తున్నారనమాట. ఆ తీర్పు తీర్చడానికి యేసు ప్రభుని తీసుకుని వెళ్ళినప్పుడు మరి ఆయనకేసిన శిక్ష ఇది. తర్వాత మనం గమనిస్తే ఈ శిక్షలు కొరడా దెబ్బలు ఎవరిని కొడతారంటే, ఎవరిని కొడతారు కొరడా దెబ్బలు? ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే మనం ఒక బెల్ట్ తీసుకొని దెబ్బ కొడతాం కదా. ఎందుకు? తప్పు చేశారు కాబట్టి కొడతారు. కాబట్టి కొరడా దెబ్బలు ఎవరిని కొడతారంటే మరి నేరం చేసిన వారిని రుజువుపరిచినప్పుడు వీరు నేరస్తులని చెప్పి దెబ్బలు కొడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏ నేరం చేశాడు? ఏం తప్పు చేశాడు? ఆయన ఏం చేయలేదు. మనం చేసిన తప్పుకి ఆయన శిక్షను అనుభవించినట్లా చూస్తున్నాం. ఆనాడు ఎవరైనా తప్పు చేస్తే కొరడాలతో శిక్షించేవాళ్ళు. ఒకసారి సొలొమోను మహారాజు మరణించినప్పుడు ఆయన కుమారుడైనటువంటి రెహబాము ఏలుతున్నాడు. అప్పుడు తన ప్రజలు ఒక ప్రజలలో ఒక ఆయన పారిపోయాడు. అక్కడి నుంచి పారిపోయినప్పుడు ఆ విషయం తెలిసి ఆయన్ను పిలిపించారు. పిలిపించినప్పుడు అక్కడ పెద్దలందరూ అంటారయ్యా, మీ తండ్రి అయిన సొలొమోను మహారాజు మమ్మల్ని చాలా భారంగా శిక్షించాడు, ఆ భారాన్ని నువ్వు తేలిక చేసి కొంచెం శిక్షను తగ్గించమని కుమారుని అడుగుతారు. ఆయన పెద్దోళ్ళు అడిగినప్పుడు సరేనని చెప్పి ఆయన ఏమంటారంటే మీరు కొన్ని సలహాలు నాకు ఇవ్వండి అంటారు. తర్వాత ఈయన ఏం చేశాడంటే తనతో ఉన్నటువంటి యవనస్తుని పిలిచి కొన్ని సలహాలు అడుగుతారు. వాళ్ళు కొన్ని సలహాలు చెప్తారు. అప్పుడు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి అప్పుడు ఆయన అంటాడు, ఈ యొక్క సొలొమోను మహారాజు కుమారుడైనటువంటి రెహబాము ఏమంటాడంటే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనంలో ఆ శిక్షణ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూద్దామమ్మా. 1వ రాజుల గ్రంథం 12వ అధ్యాయము. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన గాని నేను మీ కాడిని మరీ బరువుగా చేసేదను. నా తండ్రి
చెబుకులతో మిమ్మల్ని శిక్షించను గాని నేను కొరడాలతో నిన్ను శిక్షిస్తాను. కాబట్టి ఆయన అంటున్నాడు, ఎలాగైనా కూడా నేను ఇంకా భారాన్ని పెడతాను, ఎలాగైనా నేను ఇంకా ఎక్కువగా శిక్షిస్తానని చెప్పి ఆయన అంటున్న మాటలు. ఎందుకు ఈ మాటలు మనం చెప్పుకుంటున్నామంటే, ఆనాడు పొరపాటు తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా కొరడాలతో శిక్షిస్తారనమాట. యేసుక్రీస్తు ప్రభు కూడా పస్కా పండుగప్పుడు దేవాలయంలో క్రయ విక్రయాలు జరుగుతున్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు, అక్కడ చేస్తున్నటువంటి ఆ క్రయ విక్రయాలను మరి ఆఫ్ చేయడానికి ఆయన చేసింది ఏంటంటే మరి కొరడాలతో తరిమేశాడనమాట. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 2వ అధ్యాయం, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండడు చూసి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి త్రోసివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలను పడద్రోసి, యేసుక్రీస్తు ప్రభువు అక్కడ వారిని త్రాళ్లను తీసుకొని మరి కొరడాలు చేసి, మరి తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లు కాదని చెప్పి అవన్నిటినీ కూడా చల్లా చెదరు చేశాడనమాట యేసు ప్రభు. కాబట్టి ఆనాడు ఆ రీతిగా శిక్షించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఆనాడు ఆ కొరడాలతో ఆ రీతిగా శిక్షిస్తారనమాట. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అలా శిక్షించబడుతున్నాడు, కొరడాలతో ఎందుకు కొట్టబడుతున్నాడంటే, నీవు నేను చేసిన పాపమే కదండి. మన పితరులు ఆదాము మొదలుకొని చేయబడినటువంటి పాపానికి ఆయన శిక్షను అనుభవిస్తున్నాడు అనమాట. అందుకే మరి భక్తుడు ఒక మాట రాస్తాడు, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది. మరియు పాపము చేసిన ఒక్కరి వలన శిక్షావిధి కలుగునట్టు ఆ దానము కలుగలేదు. ఏలి అనగా తీర్పు ఒక అపరాధం మూలముగా వచ్చినదైతే శిక్షావిధికి కారణమాయను. అంటే ఆనాడు ఆదాము చేసినటువంటి పాపానికి దానము కాదు వచ్చింది, శిక్ష అనమాట. ఆ శిక్ష మరి ఏ శిక్ష? యేసుక్రీస్తు ప్రభును కొరడాలతో కొట్టి సిలువ వేయబడినంత గొప్ప శిక్ష వచ్చింది. ఎందుకంటే ఆదాము మొదలుకొని పితరుల వరకు చేసిన పాపం, మన పితరులు మన తల్లిదండ్రులు మనం చేసిన పాపం, మనకు పుట్టిన బిడ్డలు చేసిన పాపం, వారికి పుట్టబోయే బిడ్డలు చేసే పాపాల కోసం యేసు ప్రభు ఎప్పుడు ఈ శ్రమ పొందాడంటే 2025 సంవత్సరాల క్రితమే ఆయన ఈ శ్రమను పొందాడు, ఈ శిక్షను అనుభవించాడు మన కోసం. కాబట్టి అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అందుకే భక్తుడు అంటాడు, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిననో దానిని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అంటే ధర్మశాస్త్రం ఏంటంటే, ఎవరైనా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఒక కోడెనో ఒక మేక రక్తమో తీసుకొని వెళ్ళి దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చి మా పాపాలు క్షమించమని వేడుకోనమని చెప్పేవాళ్ళు. కానీ ఆ యొక్క కోడెల రక్తము మేకల రక్తం వల్ల ఏం లేదు, రక్షణ, పాప క్షమాపణ అనేది లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, నా ప్రియకుమారునే ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా శిక్ష విధించి మానవాళ్ళందరిని రక్షించడం కొరకు నా కుమారుని బలి చేస్తానని చెప్పి మరి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అందుకనే వారు ఆయనను పట్టుకొని ఏం చేశారు? ఈడ్చుకొని పోయారు. యేసుక్రీస్తు ప్రభు శ్రమలను మనం గుర్తు చేసుకుంటే మన జీవితంలో ఇంకా ఆయన ఏ రోజు కూడా మర్చిపోమన్నమాట. అంత గొప్ప శ్రమలు మన కోసం పొందాడు ఆయన. లూకాసు వార్త 22వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదువుదాము. యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహాసించి కొట్టి
ఆయన ముఖమును కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవశింపుమని ఆయన్ని అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణల వచనములు లాడిరి. అంటే యేసుక్రీస్తు ప్రభును అంతగా దూషించారు, యేసుక్రీస్తు ప్రభును అంతగా హేళనపరిచారు. ఎందుకోసము? మన కోసము, మనం మంచిగా ఉండడం కోసము ఆయన మరి శ్రమలు పొందినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, అలాగనే లూకా సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది అని యేసు ప్రభు అంటున్నాడు అనమాట. అంటే ఆయన అతిక్రమం చేసిన వారిలో ఒకడిగా ఎంచబడ్డాడు. నిజంగా అతిక్రమం చేశాడు ఆయన? నిజంగా పాపం చేశాడు ఆయన? చేయలేదు కదా. అంటే మనలో ఒకడిగా ఆయన ఎంచబడినాడు అనమాట. అంటే ఆ పాపంలో ఆయన మీద వేసుకున్నాడు, ఇంకా ఆ శిక్షను ఆయన అనుభవిస్తున్నాడు. మరి అంత శిక్ష మనం అనుభవించాలంటే అనుభవిస్తామా? కనీసం ఒక దెబ్బ పడినా మనం ఓర్చుకుంటామా? ఓర్చుకోలేము. ఆయన దేవుడు కాబట్టి మన కోసం ఓర్చుకున్నాడు. అందుకనే అది ప్రవక్తలు రాయబడిన మాటల ప్రకారం జరిగింది. అది మనుషులు చేస్తున్నా ఇంకొకరు చేస్తున్నా అవ్వలేదు. అది ఆయన యొక్క పుట్టుక ప్రవచనానుసారమైంది, లేఖనానుసారమైంది. ఆయన శ్రమలు లేఖనానుసారమైనవి, ఆయన మరణము లేఖనానుసారైంది, ఆయన తిరిగి లేచుట లేఖనానుసారమైంది, ఆయన తిరిగి మరలా రావడం కూడా లేఖనానుసారం. అంటే ప్రవక్తల ద్వారా రాయబడింది జరుగుతుంది అంతే. కాబట్టి అందుకే మీకా ప్రవక్త ఒక మాట రాస్తాడు 5వ అధ్యాయము 1వ వచనంలో. మీకా ప్రవక్త, మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. అయితే సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేళ్ల న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసుప్రభు పుడతాడన్నగా ఆయనకి కార్యం ఇది జరిగిద్దని ఒక ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు. మరి చంప మీద కొడుచున్నారు, ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు, ఆయన పిడిగుద్దులు గుద్దుచున్నారు. ఇవన్నీ కూడా జరగవలసింది, ఇవి ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పి ప్రవక్తలు ఆనాడు రాశారు, పరిశుద్ధ ఆత్మతో రాశారనమాట. అందుకనే యోహాను 19:1 ఏమందంటే, యోహాను సువార్త 19:1, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటమల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన ఎద్దకు వచ్చి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అరచేతుల్లో కొట్టారు. ఎన్ని దెబ్బలు కొడుతున్నారు, ఎన్ని అవమానాలు చేస్తున్నారు యేసు ప్రభుని. మరి అన్ని దెబ్బలు కొడుతున్నా కూడా ఆయన నోరు తెరవలేదు. ఈనాడు మనకు కూడా ఎన్ని శ్రమలు వస్తాయి, ఎన్ని ఇబ్బందులు వస్తాయి, మనం నోరు తెరవని చూడు, అది మనకి ఏదో ఒక రోజు న్యాయం చేస్తుంది. ఏదో ఒక రోజు మనకి ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు మనకి ఇస్తాడనమాట. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నోరు తెరలేదు? మనకు పరిష్కారం దొరకాలి కదా. ఆయన నోరు తెరిస్తే మనం క్షమింపబడలేం కదా. అందుకు ఆయన నోరు తెరవలేదు. ఎన్ని శ్రమలను అనుభవిస్తూనే ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, అందుకనే మరి దోషులను శిక్షించేటువంటి ఆ యొక్క అది మనము గమనిస్తే దోషులను శిక్షించే విధానాన్ని మనము చూడాలన్నమాట. అయితే మొదటిగా మరి ఆ యొక్క దోష శిక్షణ ఏంటో మనము చూసాము, ఎలా శిక్షిస్తారనే దాన్ని మనము చూసాము కదా. అయితే మరి ఎలా శిక్షిస్తారని మనం చూస్తే ద్వితీయోపదేశకాండములో సరే శిక్ష అనేది మనం చూసాము, ఇలా శిక్షిస్తారు. కానీ ఆ శిక్షకి ఎన్ని దెబ్బలు కొడతారు? కొరడాలతో కొట్టించారు, కానీ ఎన్ని దెబ్బలు కొడతారు ఆ శిక్షకు? రెండవది కారణం గమనిస్తే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి అమ్మ. మనుష్యులలోకు నీతిమంతుడని దోషిని దోషి అని తీర్పు తీర్చవలెను.
ఆ దోషి శిక్షకు పాత్రుడైన ఎడల న్యాయాధిపతి వాడిని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కబెట్టి తన ఎదుట వాడిని కొట్టవలెను. 40 దెబ్బలు కొట్టినప్పుడు 40 దెబ్బలు కట్టవచ్చును. ఆ తర్వాత ఎక్కువ కొట్టకూడదు. కానీ యేసుక్రీస్తు ప్రభుని ఎన్ని దెబ్బలు కొట్టారు? 30 కాదు 39 కొరడా దెబ్బలు కొట్టారు. అప్పుడు యోధా మరి వెండి నాణ్యాలకు అమ్మితే ఎందుకు ఇంత తక్కువ ఇస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువు మమ్మల్ని తక్కువగా శ్రమ పెట్టాడు, అందుకే ఆయనకు తక్కువ దెబ్బలు ఇస్తున్నామని. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఆనాడు పాత నిబంధనలు లెక్క పెట్టి కొట్టేవారు. ఎన్ని తప్పులు చేస్తే మరి తప్పుకు తగ్గ నేరానికి తగ్గ దెబ్బలు కొట్టేవారు అన్నమాట. అయితే యేసు ప్రభు మరి ఇన్ని దెబ్బలు తిన్నాడు. ఎన్ని దెబ్బలు తిన్నాడు యేసు ప్రభు? 39 దెబ్బలు తిన్నాడు. ఎట్ట తిన్నాడంటే దానికి ఒక లెక్క ఉంటుంది. ఆనాడు రోమా సాంప్రదాయం ప్రకారము గాలాలు వంటి కొరడాలతో శిక్షిస్తారు. అంటే ఒక కొరడ ఒకటి తీసుకొని దాన్ని చీలికలు చేసి దానికి కొంకీలు కట్టి ఏం చేస్తారు? కొంకీలు కట్టి ఆ యొక్క కొరడాకి వేసి లాగుతారన్నమాట. ఈ మాటను మనం గమనిస్తే ఆనాడు యేసుక్రీస్తు ప్రభుని 39 దెబ్బలు ఎలా కొట్టారంటే 13 దెబ్బలు ఒక భుజము నుండి కిందకి, ఇంకొక 13 దెబ్బలు రెండవ భుజము నుండి కిందకి, తర్వాత 13 దెబ్బలు ఈపు క్రింద భాగంలో నుండి 13 దెబ్బలు, మొత్తం అంట 39 దెబ్బలు సాలలు కట్టాయండి యేసు ప్రభుకి. ఈ మాటలు చదువుతున్నప్పుడు కళ్ళల్లో నుండి నీరు లేదా వచ్చేస్తున్నాయి అంతే. అంటే మనం చేసిన పాపానికి తండ్రి ఎంత శిక్షించబడినాడంటే అస్సలు మనం ఆయనకి ఎంత రుణపడి ఉన్నామో అర్థం చేసుకోవాలా. అప్పుడు ఆయనకి ఇక్కడ భుజం నుండి 13 దెబ్బలు ఇలా లాగినప్పుడు ఆ కండలతో సహా చీల్చుకొని వచ్చేస్తున్నాయి, సాలలుగా ఏర్పడుతున్నాయి, రక్తం చిందుతుంది అక్కడ నుండి. తర్వాత ఈ భుజం నుండి 13 దెబ్బలు కొట్టినప్పుడు ఆ భుజం నుండి కూడా రక్తము గడ్డలు అదే శరీరము చీలి రక్తము చిందుతూ ఉంది. తర్వాత వీపు భాగంలో నుండి కొట్టినప్పుడు అప్పుడు ఈపు మొత్తము కూడా నాగటి సాలల వలె దున్నబడిందంట. అందులో నుండి స్రవించేటువంటి రక్తము మన ప్రతి పాపాన్ని కడిగిందండి. మన ప్రతి శిక్షను తీసివేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు నాడు పడినటువంటి ఆ శ్రమ ఏందోలే, శ్రమలు పడ్డాలే, 40 దినాలు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావులే కాదండి. నువ్వు బ్రతికినంత కాలం కూడా ఆయనకి ఎంత రుణపడి ఉంటావంటే ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలండి, ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలా. అందుకనే ఆ యొక్క శ్రమిస్తున్న రక్తం అందుకంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువారు నిత్య జీవం గలవారు, అంత్య దినమున నేను వారిని లేపుతాను. మరి ఎంతమంది మనము ఆదివారం రోజు ఆలయానికి వచ్చి ఎంతమంది పరిశుద్ధంగా బలాలను చేయేస్తున్నాం, ఎంతమంది పరీక్షించుకుంటున్నాము, ఎంతమంది ఎలా ఉన్నాము? ప్రభువు నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువారు నిత్య జీవము గలవారు. మరి ఆయన శరీరాన్ని తింటున్నామా? ఆయన యొక్క రక్తాన్ని త్రాగుచున్నామా? ఇంకా రక్షించబడలేదా? ఈ వాక్యమన్న నీవు రక్షించబడు. ప్రభు బలాలు చెయ్యి, ఆయన శరీరాన్ని తింటేనే నీకు రక్షణ. ఆయన రక్తాన్ని త్రాగితేనే నీకు రక్షణ, నిత్య జీవనికి దొరుకుతుంది. నువ్వు లేపబడతావు. ఇక్కడ చనిపోయినా దేవుడు తిరిగి ఏం చేస్తాడు? లేపుతాడు మనల్ని. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారు, అందుకే కీర్తనకారుడు ఒక మాట రాశాడు. 129వ కీర్తన 3వ వచనంలో, 129 3వ వచనం, దున్నివారు నా వీపును దున్నిరి, వారు సాళ్లను పొడుగుగా చేసిరి. ఏమంట? దున్నివారంట నా వీపును దున్నారు. దున్నటం ఏందండి? వీపును దున్నేదేంటి? అందుకంట లేత మొక్క వలను, ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలను ఆయన ఎదుట పెరిగాడు యేసు ప్రభు.
ఆయన సొగసైన స్వరూపమైన లేకుండా మన కొరకు ఏమయ్యాడు? రక్తసిక్తమైపోయాడు. తల మీద కిరీటం, అక్కడి నుండి కారుతున్న రక్తము, చేతులలో మరి చీలలు, ఆ తర్వాత ఆయన గుద్దటము, ఆయన ముఖం మీద ఉమ్ము వేయటము, ఆయన కొట్టడము, కొరడాలతో కొట్టడము, మరి ఇన్ని చేసినప్పుడు ఆయన శరీరము, ఆయన బాధ ఎట్లుంటుందండి చెప్పగలమా? ఉదయము 6 గంటల నుండి ఆయన ఆ తీర్పుకు ఈ తీర్పుకి ఆయన వస్త్రాలు తీసేసి ఆయనకి తీర్పులు తెచ్చుకుంటూ, ఆయన ఈడ్చుకుంటూ, ఆయన కొట్టుకుంటూ గుద్దుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు ఎట్టుంటుందండి ఆయన ప్రాణం? తల్లడిల్లిపోతుంటుంది. కానీ ఆయన అలా అంటే అంటే ఈపు నాగడి చాలల వల్ల దున్నబడి ఆ చాలను పొడుగు చేయుచున్నారు అని లేఖన భాగంలో రాయబడింది. అందుకే క్రీస్తునందు ప్రియమైన వారులారా, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలకు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఎంత చక్కటి మాట అండి. అంటే దేవునికి ఎందుకండి ఇంత బాధ? ఎందుకు ఇంత బాధ? మన కోసం, నీ కోసం, నా కోసం ఆయన శ్రమ అనుభవిస్తూ ఆయన అంటున్నాడు, కొట్టు వారికి నా వీపును అప్పచెప్తాను, ఎంతన్నా కొట్టుకోండి. ఇంకా ఆయన ఈ లోకానికి వచ్చిన పర్పస్సే కొట్టించుకోవడం, శ్రమలు పడడం, రక్తాన్ని కార్చడం, ప్రాణాన్ని వదలడమే తండ్రి ఆయన పంపించాడు. అందుకోసమే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మరి కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలకు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఒక పిల్లోడు మన మీద ఎక్కి ఒక చిన్నగా ఏదైనా దెబ్బ కొడితే వాడిని 2 దెబ్బలు కొడతాం మనం, మన పిల్లలే. ఎందుకంటే చురుకు వచ్చింది కాబట్టి, ఎందుకంటే దెబ్బ తగిలింది కాబట్టి. కానీ ఆయన అంటున్నాడు, నేను అప్పచెప్పాను, ఏమైనా చేసుకోండి, ఇంకా నా బిడ్డల కోసం, సర్వమానవాళి కోసం నన్ను నేనే అప్పగించుకున్నానని యేసు ప్రభు ఇలా ఉంటుందని లేఖనాలు పలికినట్టుగా మనం చూస్తున్నామని. మూడవది, మొదట వచ్చేసి మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది కొరడాలతో ఆయన శిక్షించబడటానికి. రెండవది, ఆ యొక్క కొరడాలు ఎన్ని దెబ్బలు ఆయన తిన్నాడు. ఆయన యొక్క ఈపు నాగడి చాళ్ళ వలె దున్నబడింది. ఆయన యొక్క రక్తము ప్రతి పాపాన్ని కడగడానికి కారణమైనాడు. మూడవది గమనిస్తే, ఆయన గాయపరచబడ్డాడు. ఎవరి కోసము? మన కోసం. ఆయన గాయపరచబడి మనకేమిచ్చాడు? స్వస్థతనిచ్చాడు. మనకేమిచ్చాడు? రక్షణనిచ్చాడు. అందుకనే భక్తుడు రాస్తాడు ఈ మాట. యెషయా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం చదువుదాము. యెషయా గ్రంథం 23:5 వచనంలో, 23వ అధ్యాయం 5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నదే. ఏమా సరే, ఈ రీతిగా దేవుడు మరి తెలియజేస్తున్నాడు. కాబట్టి మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. అయితే గాయాలు, కొరడాలతో కొట్టి ఈపు మీదట లాగితే ఏమైంది? శరీరం అంతా కూడా లాక్కొని వచ్చింది. అది గాయాలు. కాబట్టి మన అతిక్రమ క్రియలు, మన వీపు చేసిన పాపం, అది మన తల ద్వారా ఆలోచన చేసినటువంటి ద్వారా ముళ్ళ కిరీటం వచ్చబడింది. మన చేతుల ద్వారా చేసిన పాపను బట్టి ఆయన చేతులలో శీలలు నాటబడ్డాయి. మన పాదాలు ఎల్లకొండల చోటుకు వెళ్ళినప్పుడు ఆయన యొక్క పాదాలలో శీలలు గుచ్చబడ్డాయి. మన పక్కన చేసిన పాపానికి ఆయన పక్కన ఏం పడింది? బల్లెము. మరి ఆయన చచ్చాడో లేడని బల్లెంతో పొడిస్తే నీరు, రక్తం ఏమైంది? బయటికి వచ్చేసిందండి. ఆఖరి బొట్టు వరకు మన కోసం ఆయన శ్రమించాడు. అందుకనే యెషయా గ్రంథము 38:17 వచనం లాస్ట్లో చిన్న మాట ఉంది. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయో నువ్వు పారవేసితివి. భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను పాపిని, నేను పాపినయ్యా, నీ వీపు వెనక తట్టు నుండి నా పాపాలని నువ్వు పారవేశావు. దున్నపడినటువంటి వీపు, చాలలుగా ఉన్నటువంటి వీపు, రక్తసిక్తమైనటువంటి వీపు,
నీవు నేను చేసినటువంటి పాపములన్నీ కూడా ఆ వీపు పైన వెనక నుంచి అంటే ఏం చేశాడు, పారవేశాడంటండి. ఎంత మంచి మాటలు, పారవేశావయ్యా అని చెప్పి భక్తుడు ఆ మాటను రాస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకనే ఆ యొక్క భక్తుడు రాసినటువంటి మాటలను బట్టి, అందుకే పారవేయబడినటువంటి పాపాన్ని మనం మళ్ళీ తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాము మరి మనం అంటు పెట్టుకుంటున్నాం దాన్ని మరలా. యేసు ప్రభు పారవేశాడు, నీకొద్దు ఈ బాధ, ఈ శిక్ష నీకొద్దని ఆయన శిక్షించబడి పారవేసిన పాపాన్ని మనం ఏమైనా తీసుకొచ్చుకుంటున్నామో జాగ్రత్త. అలాంటిది మనం చేయకుండా మనం చేయాల్సింది ఏంటంటే, మరి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి మనము మరి మనం పొందవలసిన శిక్షను ఆయన పొందాడు. అందుకనే మరి లాస్ట్లో మనం చూస్తే పౌలు భక్తుడు అంటాడు ఒక మాట, ఏంటంటే మనం ఎంత శిక్షించబడుతున్నాం, ఆయన చేసిన త్యాగానికి మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకుంటున్నాము. మరి ఆ పౌలు భక్తుడు అంట 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూస్తే ఒక మాట ఉంది. 2 కొరింథీ 24 అంటే 11వ అధ్యాయం 24 ఒక మాట ఉంది. యూదుల చేత 5 మారులు ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తింటిని. చాలా ఆయన మరి ఒకనప్పుడు ఆయన ఎలాంటి వాడంటే, ప్రార్థించేటువంటి వారిని పట్టుకొని వీడ్చుకొని వెళ్ళి చెరసాలలో వేసేటువంటి ఒక సౌలుగా ఉన్నప్పుడు ఆయన, కానీ పౌలుగా మారినప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తూ అనేకులకి యేసుక్రీస్తు ప్రభువుల గురించి తెలియజేసి ఆయన మరి ప్రభువు పడిన పాటలలో కొదువైన వాటి అందు ఆయన వంతు ఆయన నెరవేర్చాడు. ఈనాడు మనమేం నెరవేరుస్తున్నాం. అందుకే లాస్ట్లో ఒక మాట అంటున్నాడు, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంఘమున ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించున్నాను. ఏమంటున్నాడు పౌలు భక్తుడు, సంఘం అనే తన శరీరం కొరకు ప్రభువు పడిన పాటలలో కొదువు ఉంటాయి కదా ఏమన్నా, ఆ కొదువైన వాటిలో నేను సంపూర్ణత చేస్తున్నాను. కొదువైంది ఏంది? యేసు ప్రభు ఎన్ని దెబ్బలు తిన్నాడు? 39 దెబ్బలు. పౌలు భక్తుడు ఎన్ని తిన్నాడు? 40 దెబ్బలు. కొదువైన వాటిని ఏం చేశాడు ఆయన? సంపూర్ణత చేశాడండి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈనాడు మనము ఏం చేస్తున్నాం? ప్రభు కొరకు ఏం చేస్తున్నాం? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. ఒక సంఘానికి ఒక సంఘ కాపరి అంటాడు, ఏమంటాడంటే, నా మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఈనాడు సంఘ కాపరి తనకెన్ని శ్రమలున్నా, తనకెన్ని బాధలున్నా, తనకెన్ని కష్టాలున్నా సంఘం కొరకు ప్రయాసపడుతున్నాడంటే మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని ఆలయానికి వచ్చి ఆయన వాక్యానుసారంగా జీవించడమే ఒక సంఘ కాపరికి తృప్తి. ఎందుకంటే నా బిడ్డలు వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నారని వింటే ఆ సంఘ కాపులు ఎన్ని శ్రమలు పడ్డా కూడా ఆ శ్రమలన్నీ మర్చిపోతారు ఒక మంచి సాక్ష్యం వింటే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు సంఘం కోసం తన ప్రాణము పెట్టాడు. మరి ఈనాడు మనం ఆయన కోసం ఏం పెడుతున్నాము? ఎంత త్యాగం చేస్తున్నాము ప్రభు కొరకు? ఒక్కసారి ఆలోచన చేద్దాం. అందుకని మీరు పాటలు చాలా బాగా పాడతారు. ఒక వచనం పాడదాము. యేసు ప్రభుని ఎలాగా ఆయన్ని మనం ఒక పాట ద్వారా ఆయన పొందిన గాయాల కోసం మనం ఏం చేయాలా అని ఒక పాట రాశాడు భక్తుడు కదా. ఏమనంటే, ప్రియా యేసు రాజును నేను చూసిన చాలనే పాట ఒక వచనం చెప్తా, పాడండి అందరూ కలిసి. ముళ్ళ మగుటమైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు, ముళ్ళ మగుటమైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు, కొరడాలతో కొట్టబడిన వీపు
పడిన వీపు చూసి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదాను, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను. యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో నేటే చాలు. ఏంటమ్మా? యేసు రాజును నేను చూసిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే అంతే చాలు. ఆ మహిమని ఇవ్వటానికే ఆయన ఇంత శిక్షణ ఆయన అనుభవించాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ప్రతి ఒక్క గాయాన్ని ఏం చేయాలంటే మనము ముద్దాడాలి, కానీ గాయాన్ని రాపకూడదు. ఇంకా మరలా ఆయన ఈపు వెనక పారేసిన పాపాన్ని మరలా మనం ముద్దాడకూడదు. అలా ముద్దాడితే ఏమైంది? ఆ గాయాన్ని మరలా మనము లేపిన వారం అవుతాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, యేసు క్రీస్తు ప్రభు మన కోసం ఆయన కొరడా దెబ్బలు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిని మనకి మంచి జీవితాన్ని అనుగ్రహించాడు. మరి దేవుడు చక్కటి పని మన కోసం చేశాడు. కాబట్టి మనము ఆయన కోసము ఏం చేయాలో మీరే తీర్మానం చేసుకొని ఆయన సాక్షి బిడ్డలుగా మనము ముందుకు సాగిపోదాం. ఈ సమయం ఇచ్చిన సంఘ కాపరి గారికి, సంఘానికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మంచిది. దేవుని కృపలో శ్రేష్టమైన సందేశం అందించి ఆహ్వానించగానే మన మధ్యకు వచ్చి ఉన్నతమైన ఉపదేశమును బోధించిన మంద కమలమ్మ ఇంటికి, కుటుంబానికి ప్రభు పేరిట సంఘ కాపురిగాను సంఘం పక్షంగాను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని మన ఈనాటి ఈ శిలువ ధ్యానములో ఈనాటి కూటమును ముగించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో చల్లని వేళలో మీ దాసురాలు నోటికి మీరు బోరగా ఉండి నెలలైన నీ స్వరమును వివాహాన్ని వినుటకు మాకందరికీ మీరు ఇచ్చిన గొప్ప కృప. అవును నాయన, మా కొరకు మీరు పొందిన గాయములు, మా కొరకు మీరు చిందించిన రక్తధారలు, మా పాపములను మీరు మోసిన విధానమును మా పితరుల నుంచి మేము వింటున్నాం, కానీ క్రియల్లోనికి రాలేకపోతున్నాం. ఇదిగోనైనా మీరు సమయమును పొడిగించి ఈ సంవత్సరమైన నీ ఆజ్ఞల ప్రకారము నీవు పొందిన దెబ్బల వలన మాకు కలిగిన స్వస్థత, మాకు కలిగిన విడుదలను మేము ఎరిగి నాయన ఈ 2025 సంవత్సరంలోనైనా నీ వైపు తిరగటానికి, నీ ఆజ్ఞల చొప్పున బ్రతకటానికి ఒక మంచి ఉపదేశమును మీరు మాకు బోధించినందుకై స్తోత్రాలు. ఆయన ఉదాసరాన్ని కుటుంబాన్ని ఎత్తుపట్టండి. కుమార్తెను బట్టి, అల్లుని బట్టి, కుమారుని బట్టి, వారికి కలిగినటువంటి నాయన రక్త సంబంధం బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఒకప్పుడు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని దయచి బలమైన సాధనముగా వాడపెట్టుకోవాల్సిన కృపను ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఏ అక్కర కలిగినారో నీ బిడ్డలు మీరు ఎరిగిన్నారు కనుక కుటుంబానికి సహాయం దయచి నీ దాసులు, నా ప్రియులు నాయన డాక్టర్ మందా ప్రజాసాయి గారు మీ సన్నిధిలో చేరున్నారు. ఒక దూరంలో మేము ఆయన చూస్తామని ఆ నిరీక్షణతో నివాసం చేసే కృపలో మీరు ఉంచుతున్నకై స్తోత్రం. ఈ సమయంలో ఈ 40 దినముల సెలవు ధ్యానం కొరకు నీ అవసరాలను మీరు ఎత్తుపట్టుకునేందుకు స్తోత్రం. చేరు వచ్చిన సంఘములు సకల పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకుని ఈనాటి ఈ ముగింపు సమయం కొరకై నాయన అల్పాహారమును సిద్ధపరిచిన కుటుంబం పులివేముల కోటయ్య కుమారి వారి కుటుంబాన్ని కూడా నీకు ఎత్తుపట్టండి. ఎంతమంది మొదలైతే చేరి ఈ రీతిగా ప్రభువా ఈ 40 దినముల సెలవు ధ్యానంలో ఉపవాసం ఉంటూ మీ సన్నిధిలో మోకరులతో మీకు సమీపంగా ఉండి మీ మాటలు ఆలకిస్తున్నారు. వారి హృదయములను మార్చండి, వారి మనస్సులను మార్చండి. కుదువ కలిగేది ఏది నాయన కుదువ లేకుండా సమస్తమును సమకూర్చండి.
మా ప్రభువు మా రక్షకుడు యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను.